ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అదేంటంటే మీకు అందరికీ తెలుసు, ప్రవీణ్ పగడాల. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవండి. ఎందుకంటే నేను చూశాను, కొన్ని వీడియోలు చూశాను, రక్షణ టీవీలో కూడా మరి ఆయన చేసిన దేవుని పరిచర్య కానీ ఎన్నో డిబేట్లో మనందరికీ తెలిసినవే. అయితే నిజంగా ఆయన యొక్క మరణం, ఆకస్మిక మరణం, నిజంగా ఇది తీరని లోటండి ప్రేమల వల్ల. ఎందుకంటే ఇది తెలుసు, ఇది ఎలా జరిగిందన్నది కూడా తెలుసు. కాబట్టి ప్రేమల వల్లారా, నేను ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, మీ అందరికీ ప్రేమపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, దయచేసి ఎవరితోనూ మనకి గొడవలు వద్దు, ప్రేమతోనే మనం వెళ్తాం. ఎందుకంటే కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. అదే యేసుక్రీస్తు మనకు నేర్పింది ప్రేమ. కాబట్టి ప్రేమతోనే మనం ముందుకు వెళ్దాం ప్రేమల వాళ్ళారా. మరి ఎంతోమంది చాలా బాధలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి నా ప్రాగడ సానుభూతిని, నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, మీరందరూ ఏకం కండి. క్రీస్తులో మనకు ముందుకు ప్రేమతోనే మనం వెళ్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడొద్దు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందాం. ఎందుకంటే మన వెనక ఉన్నది మన పరమ తండ్రి. అదేవిధంగా మరి క్రైస్తవులందరూ కూడా మరి ఏకంగా కావాలని కోరుతూ, మరి మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏమైందా?